నువ్వు చేస్తున్న పని ఏంటి? నువ్వు చేస్తున్న పని ఏంటి? నువ్వు ఉంటున్న స్థితి ఏంటి? ఒక్కసారి గమనించావా? ప్రియ సహోదరి సహోదరులారా, ఎందాక నీవు ఇంట్లో ఉండి ఎందాక తిందామా, ఎందాక పడుకుందామా, ఎందాక సుఖిద్దామా అని అనుకుంటే నువ్వు ఆస్వాదించబడడం అనేది అసాధ్యము. ఇటువంటి వారికి దేవుడు మాట్లాడుచున్నాడు. నీవు ధన్యుడవు, నీ చేతి కష్టార్జితం మీద నువ్వు అనుభవించదవు, నీకు మేలు కలుగునుగాక అని కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనంలో పరిశుద్ధ లేఖనం ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ నువ్వు సోమరిగా ఉన్నావా, ఇలాంటి వారికి దేవుడి ఆశీర్వాదం అనేది ఉండదు, దేవుడి యొక్క ఆశీర్వాదం అనేది దొరకదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీవు సోమరిగా ఉండక నీ చేతి యొక్క కష్టార్జితముతో దేవుని ఇచ్చిన ఆ కాలు చేతులతో నీ శరీరంతో కష్టపడి నీ ఫ్యామిలీని పోషించుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి నీవు జీవిస్తే గనక దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడని పరిశుద్ధ లేఖనం ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు.